షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఉత్తరాంధ్ర వెలవేలుపు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అయితే మాత్రం శ్రావణ మాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా అమ్మవారిని దర్శించుకుంటూ ప్రత్యేక పూజలను అయితే నిర్వహిస్తున్నారు. అయితే శ్రావణ మాసంలో అమ్మవారికి ఎలాంటి పూజలు అయితే చేస్తున్నారో ఆలయ అర్చకులు ఉన్నారో వాళ్ళతో కోసం మనం మాట్లాడదాం. పంతులు గారు నమస్తే అండి. శ్రావణ మాసం సందర్భంగా మొదటి రోజు కావడంతో పెద్ద ఎత్తున భక్తులు కూడా వస్తున్నారు. అమ్మవారికి ఎలాంటి పూజలు చేస్తున్నారు సార్? ప్రత్యేక పూజలు. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్యై చ ధీమహి తన్నో శ్రీ కనక మహాలక్ష్మి ప్రచోదయాత్. దేశంలో స్వయంభూమూర్తిగా వెలిసిన మహాలక్ష్మి క్షేత్రాల్లో అతి కొద్ది క్షేత్రాల్లో ఒక క్షేత్రం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు. ఇక్కడ అమ్మవారు స్వయంభూమూర్తిగా స్వయం పూజా క్షేత్రంగా విరాజిల్లుతూ ఉన్నారు. అయితే అమ్మవారు మహాలక్ష్మి రూపం కావున ఈ శ్రావణ మాసం ఉన్నది చాలా విశేషం. కాబట్టి 30 రోజుల పాటు కూడా అమ్మవారికి ఇక్కడ విశేషంగా అమ్మవారికి అర్చనలు కానీ పూజలు కానీ అదేవిధంగా అభిషేకాలు కానీ జరుగుతాయి. ఈ భక్తుల సౌకర్యార్థం ఈ 30 రోజుల పాటు కూడా సామూహిక కుంకుమార్చనలు మండపంలో జరుగుతాయి. అదేవిధంగా సామూహిక కుంకుమార్చనలతో పాటు లక్ష్మీ హోమం కూడా జరుగుతుంది. ఈ టికెట్ 400 రూపాయలండి. ఎవరైనా సరే వచ్చి ఈ టికెట్ తీసుకుని ఈ మండపంలో జరిగే ఈ పూజలో పాల్గొనవచ్చు. లక్షవారం శుక్రవారం అయితే 2 విడతలుగా జరుగుతాయి. అదే మామూలు రోజుల్లో అయితే ఒక విడతగా జరుగుతుంది. కాబట్టి ఈ శ్రావణ మాసంలో వచ్చి అమ్మవారిని సేవించుకుని ఈ దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు అవుతారని కోరుతున్నాం. అంటే ప్రతి సోమవారం ప్రతి శ్రావణ శుక్రవారం కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడానికి ఆమె కమిటీ ఆలయ అధికారులు అందరూ కూడా నిర్ణయించుకున్నారా సార్? అంటే ఆ టైంలో భక్తులు ఎక్కువ మంది వచ్చే నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు ఏర్పాట్లు చేశారా సార్? దేవస్థానం వారు అన్ని ఏర్పాట్లు చేశారండి. క్యూ లైన్లో కానీ భక్తులకు వచ్చి ఏ అసౌకర్యం లేకుండా భక్తులు లైన్లో వచ్చి జాగ్రత్తగా దర్శనం చేసుకుని వెళ్ళేటట్టు అధికారులన్నీ ఏర్పాట్లు చేశారు. అంటే ఈ శ్రావణ మాసం స్టార్ట్ అవ్వగానే పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అవుతుంది. పెద్ద ఎత్తున వధువరులు రావడం కానీ జరుగుతుంటే వాళ్ళకి కూడా ప్రత్యేక పూజలు లాంటివి ఏమైనా ఇక్కడ ఆలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అమ్మవారికి విశేషంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే అండి, పూర్వం నుంచి కూడా వస్తున్నది అమ్మవారికి ఇక్కడ త్రికాలార్చనలు అండి. అంటే ఉదయం 5 గంటలకి, మధ్యాహ్నం 11:30కి, అదేవిధంగా సాయంత్రం 6ంటికి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం ఉంటుంది. అదే విధంగా విశేషంగా హారతులు ఉంటాయి. ఈ పంచామృతాభిషేకంలో పాల్గొంటే నవవధువులు వారిని కోరిన కోరికలన్నీ కూడా అభిష్టాలన్నీ కూడా తీరుతాయి. అమ్మవారి విశిష్టత ఏంటండి? ప్రస్తుతం ఇప్పుడు మనం కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆలయంలో ఉన్నాం. కనక మహాలక్ష్మి అమ్మవారు, కనకం ఉంటేనే అమ్మవారు. మహాలక్ష్మి యొక్క అనుగ్రహం బంగారు రూపంలో, వెండి రసవర్గములు, గృహములు, గృహలక్ష్మి, లక్ష్మీ సంపద మనకు కనిపించేటువంటి వైభవం యావత్తు కూడా అమ్మవారి యొక్క స్వరూపమే అని. అటువంటి మహాలక్ష్మి అమ్మవారు భక్తులను అనుగ్రహించడానికి విశాఖపట్నంలో బురుజుపేటలో సుమారు 150 సంవత్సరముల క్రితం మన పక్కన ఉన్నటువంటి బావిలో ఉద్భవించారు. ఆమె ఎవరో ప్రతిష్ఠించినటువంటిది కాదు. ఆమె కనక మహాలక్ష్మి అమ్మవారే ఒక బావిలో ఉద్భవించి పుణ్య దంపతులకు కనిపించి నేను ఫలానా చోట ఆవిర్భవించాను అని చెబితే ఆ రోజు మార్గశిర లక్ష్మీవారం అవడం, మరునాడు ఉదయమే అమ్మవారు చెప్పిన ప్రకారంగా ఆ బావిలోంచి ఉద్ధరింపబడి బహిరంగ మండపంలో ప్రతిష్ఠించబడినటువంటి కనక మహాలక్ష్మి అమ్మవారు జగజ్జయజీయమానంగా
మొత్తం సిద్ధక్షేత్రములలో మహాలక్ష్మి క్షేత్రములలో ప్రసిద్ధ క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆలయంలో ఈ శ్రావణ మాస సందర్భంగా నేటి నుంచి 30 రోజుల పాటు ఈ మండపంలో వచ్చినటువంటి సమస్తమైనటువంటి భక్తకోటి చేత కూడా సంకల్పం చేయించి సౌభాగ్యం కలగాలి, అష్ట సంపదలు కలగాలి అనేటువంటి భావనతోటి 50 మందితోటి సామూహిక విశేష కుంకుమార్చనలు, మహాలక్ష్మి హోమము అనేటువంటి కార్యక్రమాలు ఈ నెల్లాళ్ల పాటు జరుగుతూ ఉంటాయి. ఇవి ఉదయం పూట జరుగుతాయి. ఇవి ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మనకి ఈ జన్మలో కానీ పూర్వజన్మలో కానీ చేసినటువంటి పాప ప్రక్షాళన జరిగి ఆ కుంకుమార్చనలు చేసినటువంటి పుణ్య విశేషం చేత మన ఇళ్లలో శుభకార్యాదులు, మన యొక్క సంతానానికి చక్కనైనటువంటి విద్యాబుద్ధులు, వ్యాపారాభివృద్ధి మొదలుగా కలిగినటువంటి ఆ అనుగ్రహ రూపకంగా ఆ ఫలితములు పొందవచ్చు అనేటువంటి సంకల్పంతో జరపబడేటువంటి ఈ ధర్మమైనటువంటి పుణ్యమైనటువంటి కార్యక్రమం ఇది. శ్రావణ మాసంలో మొట్టమొదటి రోజు శుక్రవారం నాడు భక్తుల చేత ఈ కార్యక్రమం ప్రారంభింపబడి నెల్లాళ్ల పాటు ఉంటుంది. అందరూ కూడా ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావలసిందిగా తెలియజేస్తాం. చాలా ఆనందంగా ఉందండి. ఈ శ్రావణ మాసంలో అమ్మవారు మహిమ ఎక్కువగా ఉంటుంది. మార్గశిర మాసంలో కూడా చాలా అమ్మ దర్శనం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. అమ్మవారి విశిష్టత కోసం ఏం చెప్పను? అమ్మవారి యొక్క విశిష్టత కోసం అమ్మ కోరికలు తీర్చే తల్లి. ప్రతి సంవత్సరం మేము వస్తాము. అమ్మ మాకు దర్శన భాగ్యం కలిగిస్తారు. మాకు చాలా ఆనందంగా ఉందండి. చాలా ఆనందం అనిపించిందండి. జీవితంలో మర్చిపోలేం ఇలాంటిది. మా ప్రతి సంవత్సరం మేము వస్తాం. ప్రతి సంవత్సరం మొదటి శుక్రవారం వస్తాం. అమ్మవారు దర్శించుకున్నదంటే ముందుకు వెళ్ళగల ఆవిడ తర్వాత ఏదైనా అంతా ఆవిడ వల్ల ఆవిడ దయ. మేము నిలబడదంటే వాళ్ళ పనులే, వాళ్ళ దయ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా. లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు